The book of Psalms, 147 chapter, 13 and 14 verses. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు. అందరూ చదవలేదు, అందరూ గట్టిగా మరోసారి చదువుదాం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలిగించేవాడు. మంచి గోధుమలతో సమృద్ధికి వార్త. దేవుడు ఈ కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదించాడు. అన్నిటికంటే ఈ కుటుంబాన్ని విమోచించుకున్నాడు. ఈ మేడిచ్చాడు, ఇది కాదు ఆశీర్వాదం అంటే. దేవుడి కుటుంబాన్ని తన ఏర్పాటులోకి ఉంచుకొని ఆయన కుమారుడు యేసుక్రీస్తును బిడ్డలందరినీ నీతిగా చేసి ఆయన పిల్లలుగా ఉండటం అధికారం. అది విలువైనది కుటుంబానికి, అది ఆశీర్వాదం. ఏమన్నాడు ఇక, నీ మధ్యను నీ పిల్లలను మరి అయ్యమ్మ ఏజా కొరకు దగ్గర సంవత్సరం ప్రాంతం చేసింది. అద్భుతంగా దేవుడు బయలుదేరు తన కృపయందు తన ఏర్పాట్లు పెంచుకొని సత్యమును కూర్చొని విశ్వాసత బిడ్డలో కలగటానికి దేవుడు గొప్ప అద్భుతము చిన్నకాని కాదు, మేలు. ఆ మేలు తలుచుకుంటూ నిత్యము మనం ఏం చేసుకుంటూ ఉండాలి? ఆయన వందనాలు. మంచిది. ఇది మన జీవితంలో లోకానుసారంగా ఆత్మానుసారంగా ఫలించాలంటే అక్కడ ఒక క్లాజ్ ఇచ్చాడు. వాగ్దానం బాగా ఉంది, అందరికి కావాలి ఆశీర్వాదం. నమ్మసాలమే వాగ్దానం ఆశీర్వాదాలంతా కావాలి, అందరికి కావాలి. ఈ మంచి ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు. మంచి గోధుమతో. మరి ఈ వాగ్దానం మన జీవితంలో ఆయన చిత్తానుసారంగా మహిమపరచబడాలంటే 11 వచనం చదువుతాం. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు. ఇక్కడ ఒక క్లాస్ పెట్టాడు. ఏదైతే మనం చదువుకుందామో ఇంటికి ఇవ్వబడిన వాగ్దానము ఆయన చిత్తానుసారంగా ఆయన కృపయందు మహిమపరచబడాలంటే ఇంటిలో ఏముండాలట? తన యందు భయభక్తులు గలవారి యందు. మొదటి తన యందు భయభక్తులు గలవారి యందు. రెండోది ఆయన కృప కొరకు కనిపెట్టడం. క్రీస్తుతో ఇటువంటి అన్యోన్యత సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో వారి పట్ల ఆయన ఏం చేయలేనాడు? ఆనందించేవాడు. సంతోషంగా తన వాగ్దానాన్ని కుటుంబంలో ఏం చేస్తాడైనా ఫలింపజేస్తాడు. వినండి, వాక్యం వినండి. మీకు అర్థమవుతుందా దేవుని యొక్క తలంపు? ఈ వాగ్దానం ఈ ఇంటిలో గాని మన జీవితంలో గాని ఆయన మహిమార్థంగా వాడబడాలంటే వారి యొక్క విశ్వాసతను ఆయనందు భయభక్తులు కలిగి ఉండటానికి మనం సిద్ధపరచుకోవాలి, కట్టుకుంటా ఉన్నాం. రెండోది, ప్రతి విషయంలో ఆయన కృప కొరకు కనిపెట్టడు. ప్రతి విషయంలో
మన విశ్వాసాన్ని ఈ క్రమంలో పట్టుకుంటే ఆయన మన యందు ఆనందించేవాడు. ఏం చేస్తాడట? ఆయన మన యందు ఆనందిస్తూ ఆ వాగ్దానాన్ని మన జీవితంలో తన మహిమార్థంగా కాపాడు. మంచిది. మొదటి వచనం 11ది మొదటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటి? ఆయనందు భయభక్తులు గలవారి ఎందు అంటున్నాడు. ఆయనందు భయభక్తులు గలవారంటే ఏంటి? కొన్ని 2 సందర్భాలు చూపిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించు. రెండోది, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక ఈ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? తన ప్రజలతో ఆయన మనసులో భావం చెప్తున్నాడు మోషే ద్వారా. ఏదైతే నిర్గమాకాండంలో ఆయన వచ్చాడు, మళ్ళీ సమస్తాన్ని మోషే ద్వారా తిరిగి ద్వితీయోపదేశకాండం ద్వారా ఆయనను భయభక్తులు గలవారు ఉండాలి. ఎవరుండాలి? దేవుని ప్రజలు. ఎవరున్నారు? ఓ ఇశ్రాయేలు. కాబట్టి ఇశ్రాయేల్ ఎవరు? దేవుని ప్రజలు. క్రొత్త నిబంధనలో ఆయన కుమారుడు యేసుక్రీస్తు విశ్వాసం వచ్చిన వారందరూ దేవుడు. ఓ ఇశ్రాయేలు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు భయపడి. నీ దేవుడైన యెహోవాకు భయపడటం ఏంటి? ఆయన మార్గములన్నిటిలో నడుచుకోవడం. ఆయన మార్గములన్నిటిలో నడుచుకోవడం. ఇక సందర్భం ఏంటంటే, మోషేని దేవుడు సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉంచేస్తాడు. ఎప్పుడైతే 40 దినాలు ఉంచేశాడో ఇంకా ప్రజలందరూ ఏమనుకున్నారంటే, ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, ఇదిగో మా ముందు నడవటానికి అహరోను ఏం చేశాడు? బలవంతం చేసి అహరోను ఏం చేశాడు? మరి వాడిని వారించాడో లేదో మనకు తెలియదు, కానీ వాక్యంలో రాసలేదు. కానీ వారి కొరకు ఒక దూడను తయారు చేశాడు. ఇప్పుడు ఆ దూడ ఎదురుగుండా వాడు నిలబడి ఏమంటున్నారు? నువ్వే మా దేవుడు గెంతులేస్తున్నారు. అప్పుడు దేవుడు అర్జెంటుగా మోషే నువ్వు త్వరగా కిందకి వెళ్ళిపో, నా ఉగ్రత ఆ ప్రజల మీద కాల్చి వేస్తాను అన్నట్టు. 11 9-13 14. మరియు యెహోవా నేనీ ప్రజలను చూచి తిని, ఇదిగో వారు లోబడని ప్రజలు